ఈరోజు ఉదయాన్నే మా వారు "నేను ఫిష్ తెచ్చుకుంటాను. కొంచెం ఫ్రై చేసి పెడతావా?" అన్నారు. సరే ఎలా ఉన్నా తప్పదు గదా! పోన్లే ఫ్రైయే చేసి పెడదాం అని అనుకున్నా. అనుకుంటే తను చూడలేదట. అస్సలు నీట్‌గా కట్ చేయలేదు. పెద్ద పెద్ద ముక్కలు చిన్నవే కొన్ని అలా కట్ చేశాడు. మళ్ళీ చచ్చినట్టు అవన్నీ నేను కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని, నానా తంటాలో పడ్డానండి. అలా కాకుండా కొంచెం ఎవ్వరైనా సరే ఫిష్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం దగ్గరుండి చూసుకోండి. ముక్కలెలా ఉన్నాయి, కొంచెం పెద్దవా, చిన్నవా, మనకి దేనికి కావాలి అని చెప్పి చూసుకొని దాని ప్రకారం కట్ చేయించుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అన్న విషయం వాళ్ళకి తెలీదు గదా! సరే ఇంక మన గోల అక్కడ పెట్టేసి, ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చాప ముక్కల్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసైతే తీసుకోండి. అయితే అదే గిన్నెలో పక్కన పెట్టుకున్నా. ఎక్కువ గిన్నెలు చేసుకోవడం కూడా ఈ సమ్మర్‌లో అంత మంచిది కాదు కదా! మళ్ళీ మనమే తోముకోవాలి. అందుకని చెప్పేసి అదే బౌల్‌లో పక్కన అయితే వేసుకుంటున్నాను. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని, అందులోని కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్, నూనె, ఫిష్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోండి. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని అప్పుడు మన చాప ముక్కలు తీసుకొని, ఈ మసాలా అంతా వాటికి బాగా పట్టేలాగా కలుపుకొని, ఒక అరగంట అలా పక్కన పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మరీ మంచిది. ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. అందుకే చిన్నవి కాబట్టి బావుంటాయని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ కదా! మనం ఎంత ఆయిల్ వేసుకున్నా 2 వైపులా కూడా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ వేసేసిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన చాప ముక్కల్ని మరొక్కసారి మిక్స్ చేసుకొని, వాటిని స్లోగా ఆ నూనెలో వేసి, ఒకటి 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేసేస్తే గనక నాన్ స్టిక్ పాన్‌కైనా సరే అంటుకుపోతాయండి. అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక 2 నిమిషాలు ఆగి నెమ్మదిగా టర్న్ చేస్తూ ఉండండి. ఇలా ఒక్క 10 నిమిషాలు మనం టర్న్ చేసామంటే తక్కువ నూనెతోనే కరకరలాడే క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. నిజంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ నాకు వాయిస్ ఓవర్ చెప్పాలని లేదు. ఎందుకంటే నా మూడ్ అంత బాలేదండి. మా పెద్దబ్బాయిని అయితే నిన్న హాస్టల్‌లో జాయిన్ చేసొచ్చాము. సీటొచ్చింది. వాడే సంపాదించుకున్నాడు దాన్ని. అయినా ఎందుకో హాస్టల్‌లో వేసిన మూలలో ఏంటో కొంచెం దిగులుగా ఉంది. నాకేం చెయ్యాలని లేదు. కాకపోతే ఇంక తప్పదు కదా! ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడం.